కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత 318 మందికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. మంది కార్మికుల భూమిని కట్టియాలి. ఆఫీసు వెంటనే 318 మందికి వెంటనే 318 మందికి వెంటనే మిల్ కార్మికుల ఐక్యత మిల్ కార్మికుల ఐక్యత జన్ను ప్రభాకర్ని అరెస్ట్ చేయాలి. సంవత్సరాలు మమ్మల్ని తిప్పి మా దగ్గర 10,000 రూపాయలు మనిషికి 318 మంది దగ్గర 10,000 కరెంటు బిల్లులతో సహా లెక్క కట్టలేదా కరెంటు బిల్లు కొమ్మరావు అన్న మరి ఆయన ఎట్లా దొరకను కానీ మింగిండు వాడైతే నేనేం చేయాలంటాడు కార్యప్రవర్తన నేనేం చేయాలి దగ్గరకు వచ్చింది నా పేరు పూలపాక క్రిస్టినా, కార్మిక సభ్యురాలు. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి ఇక్కడ యూనియన్ ఆఫీస్ ఉన్నది. కానీ 10,000 మంది ఇక్కడ యూనియన్ ఆఫీసులో మేము ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టుకొని పనులు అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాళ్ళము. మాకు చెప్పకుండా అసలు ఎంత జాగా ఇది 1400 గజాల జాగా ఇది దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎవరు ఇంతకుముందు ఉన్న యూనియన్ వాళ్ళు ఎవరు ఆదినారాయణ, చిక్కుడు ప్రభాకరు, సాంబయ్య, జన్ను ప్రభాకరు డాక్యుమెంట్స్ పాత డాక్యుమెంట్స్ని వాళ్ళు ఇష్టానుసారంగా సృష్టించి వీటిని మన ఓం నమః శివాయకి అమ్ముకున్నాడు. కాబట్టి ఈ స్థలంలో తిరిగి మాకు న్యాయం జరిగించాలని, తిరిగి మాకు ఇక్కడ ఆఫీసు పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే 318 మందికి మాకు 20 సంవత్సరాల నుంచి చిక్కుడు ప్రభాకరు మా కొరకు ఎంతో త్యాగం చేశాడు. కానీ ఆఖరి క్షణాలలో మాకు మనిషికి 200 గజాల స్థలం ఇప్పిస్తానని అప్పుడున్న రాజ్యం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయన బానిసైపోయి మాకు ఇక్కడ ఇవ్వకుండా మమ్మల్ని తీసుకుపోయి అనంతసాగర్లో అడవులలో గుట్టలలో మాకు 200 గజాల జాగా మెడలు పట్టుకొని తీసుకుపోయి మాకు అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు తిరిగి ఓసిటీలోనే మాకు 200 గజాల స్థలం ఇవ్వాలని మేము విజ్ఞప్తి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పిచ్చినా కూడా దాన్ని ధిక్కరించి అప్పుడున్న ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. కాబట్టి చిక్కుడు ప్రభాకర్, ఆదినారాయణ, జన్ను ప్రభాకర్ వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరల్లి కృష్ణ 1976లో జాయిన్ అయినాను. అప్పటి నుంచి 2002లో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను ఈఆర్ఎస్లో. అయినప్పటికీ ఇక్కడ ఈ యొక్క మిల్లు జాగాలో నేను పనిచేసినాను. ఏంటంటే నేను ఒక లీడర్గా, అంటే వైండింగ్ డిపార్ట్మెంట్లో ఒక లీడర్గా పనిచేసి ఈ యొక్క హాల్లోనే ఉన్నాము. ఈ యొక్క భవనంలో, కార్మిక భవనం లోపల 150 మంది లీడర్లు ఉండేవాళ్ళు. తర్వాత వర్కింగ్ మెంబర్స్గా ఇంకో 150 మంది ఉండేవారు. అట్లా 300 మందితోని ఒక మిల్లులో మొత్తంగా మాట్లాడుకోవడానికి హాల్ ఉండేది, పెద్ద మీటింగ్ హాల్ ఉండేది. తర్వాత జనరల్ వార్డు పెట్టుకోవడానికి వెనుక కూడా స్థలం ఉండేది. ఈ స్థలం అంతా దాని గురించి ఉంచడం జరిగింది. ముందు ఆఫీసు వెనుక స్థలం ఉండేది. అగ్రిమెంట్ల టైంలో జనరల్ బాడీ కూడా ఇక్కడ జరిగేది. ఇది గత నైజాం నవాబ్ కాలం లోపల ఇది నిర్మించిండ్రు. ఇక్కడ ఉన్న మట్టిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. డంగు సున్నంతో ఇక్కడ తేవడం జరిగింది. ఇక్కడ ఏదైతే సత్యనారాయణ గారు వీళ్ళు ఇక్కడ లీజుకు తీసుకున్నారని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం జరిగింది. ఇది ఒక మిల్లు. ఇక్కడ ఉన్న జాగలన్నిటి కూడా ఆ రోజు గవర్నమెంట్ స్థానంలో ఉండేది. ఇక్కడ కుంట ఉండేది. ఆ కుంట పక్కకు ఉన్న దాంట్లో కార్మికులంతా పైసలు వేసుకొని అక్కడ మిల్లులో ఒక అడ్వాన్స్ లాగా ఒక 20,000 తీసుకొని, అప్పుడున్న పరిస్థితుల్లో 20,000 తీసుకొని ఇక్కడ ఖర్చులకు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మిల్లు మేనేజ్మెంట్ కూడా దానికి కావాలని చెప్పని వాళ్ళు పర్మిషన్ కూడా మున్సిపాలిటీ తీసుకోవడం జరిగింది. కానీ దీంట్లో ఒక గూడు పుటానిలాగా ఒక పద్ధతి లేకుండా ఏదైతే ఉన్నదో నమ్ముకున్న వాళ్ళే మోసం చేసినట్టుగా ఏదైతే చిక్కుడు ప్రభాకర్ వాళ్ళ యూనియన్ ఏం చేసిందంటే ఇక్కడ అక్కడ ఉన్న ఈ యొక్క లోతట్టుగా లోపాయకరంగా ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. అదే ఇక్కడ ఉన్న ఈ స్థలాన్ని అమ్ముకోవడానికి తాను సంతకాలు వాళ్ళ యొక్క యూనియన్ ఉన్న
ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా దీంట్లో భాగస్వాములు పెట్టడం జరిగింది. ఇది 2015లోనే జరిగింది. ఇది సంతకాలు పెట్టి అక్కడ కోర్టులో కూడా వీళ్ళు అమ్ముకోవడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్పని సంతకాలు పెట్టినవి ఉన్నాయి. మేము దీని మీద పోలీసు వాళ్ళకు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ పోలీసు వాళ్ళు పిలిపించినప్పుడు కూడా వాళ్ళ ఆదినారాయణ కూడా మాకు ఒప్పుకోవడం జరిగింది. సార్ నేను కొట్లాడి ఆశ వచ్చి నేను సంతకం పెట్టినా సార్ అంటే అప్పుడు కూడా వాళ్ళు కూడా అన్నారు నువ్వు పైసలు తీసుకొని పెట్టినవరా బాబు అంతే అని చెప్పని అక్కడ కార్మిక భవనం కూల్చివేతపై కొండ మురళి ప్రెస్ మీట్ పెట్టి ఈ భవనాన్ని తిరిగి పునర్నిర్మాణిస్తాను చేయమని అన్నారు. దానిపై ఏమంటారు? గతంలో ఉన్న ఎమ్మెల్యే నరేందర్ దీనికి కారకుడు అని చెప్పిన అప్పుడు మేము పోరాటం చేయడం జరిగింది. అది ఇది వీళ్ళు కొట్టాలని చెప్పినప్పుడే మేము పోరాటం చేసినాం. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళు మన అయితే కొండమురళి కూడా మేము దీన్ని కాపాడుతామని చెప్పని ఆఫీస్ తాళం తీస్తామని చెప్పని లేదా అక్కడ వేరే కాడ కూడా మీకు ఇచ్చే వాటిని కాకుండా వరంగల్ ఈ ఆంజనేయులు జాగలో మీకు జాగలు ఇస్తామని చెప్పని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. దాని మూలంగానే మేమంతా వాళ్ళ వెనుకబడిగా తిరిగి వాళ్ళను కట్టియాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు దాన్ని మర్చిపోయి ఈరోజు వాళ్ళు ఏదైతే కాశం పుల్లే ఒక శంకుస్థాపనానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఇది మిల్లు జాగా అనుకోలేదు, నేను యూనియన్ ఆఫీస్ అనుకోలేదు అని చెప్పడం అనేది అది ఇంత పెద్ద నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏ స్థలం ఉన్నది ఏమున్నదని చెప్పి తెలియకుండా వచ్చి కొబ్బరికాయ కొడతారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కావాలని చేసినట్టే కానీ అది మనస్ఫూర్తిగా నేను వాపసు తీసుకున్నాను అని చెప్పి అన్నది కాదు. మనస్ఫూర్తిగా తీసుకుంటే దీని మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే మాకు న్యాయంగా మాకు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంటుంది. కానీ మేము ఫైనల్గా ఇది కార్మిక పక్షాన కార్మికులు చెందవలసిందిగా ఇది కార్మిక భవనంగా కట్టి ఇక్కడ మ్యారేజ్ చేయడానికి దానికి ఉపయోగించాలని చెప్పి అంటున్నాం. దీనికి ఒక 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని దీన్ని కార్మిక భవనంగా నిర్మించాలని చెప్పని కార్మికుల పక్షాన్ని మేము అంతా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జన్ను రమేష్. నేను ఆజంజామిలో పనిచేశాను. 77 నుంచి 95 వరకు చేశాను. ఇది కూలగొట్టే సమయంలో నాకు అందుబాటులో ఒక కార్మికుడే నాకు చెప్పాడు, అయ్యా మీ మిల్లు కార్మికులు అలా రాండి, ఆడ కూలగొడతాడు కాసం పుల్లయ్యను కొండమర్రి గారు ఇద్దరు వచ్చి కూలగొడతాడు అనగా నేను ఉరికొచ్చి నేను ఒక్కనే సింగిల్గా ఓ అన్న ఏం చేస్తున్నా ఇక్కడ అని నవీన్ రాజుని పిలిచాను. నవీన్ రాజు తర్వాత కొండమర్రి సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ, అది మా భవనము, ఇది మా కార్మికుల భవనం, ఇది కూలగొడితే మేము ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి, మేము ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చున్నా మమ్మల్ని ఊరుకుంటారా, పోలీసు వాళ్ళకి ఎదుగుతారు, వాళ్ళు వీళ్ళు బెదిరిస్తారు, మా ఆఫీస్ అయితే మాకు రక్షణ, మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు, ప్రతి విషయం మాట్లాడుకోవచ్చు, మా కుమారులు మా కుమార్తెలు మా మనవరాళ్ళకు కూడా ఇలా హక్కు ఉంటుంది అన్న. నువ్వు చేసేది ఏంటంటే అప్పటికప్పుడు ఆపించి వాళ్ళు తర్వాత పిలిపిస్తా అన్నారు. తర్వాత చెప్తా అన్నాడు ఈ జాగా ఈ భూమి కట్టిస్తా అన్నాడు కొండపల్లి గారు. అయ్యా దొర మా కట్టి మా కష్టార్జితం ఆటాన పావుల రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు చందాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఆఫీస్ ఇది. జర దయచేసి మా మీద దయ చూపండి, మేము మిమ్మల్ని బతిలాడుతున్నాము, ఇవ్వండి కొండపల్లి గారు రాండి, నువ్వు వాగ్దానం చేసినావు, మాకు హామీ ఇచ్చినావు. కొండమురళిని కలిసినాం. ఏమన్నారు సార్ కట్టిస్తా అన్నాడు. కట్టిస్తా. ఎందుకు జాప్యం అవుతుంది మరి? ఎందుకు లేట్ ఎందుకు అవుతుంది మరి? తెలియదు. ఇక లేట్ ఎందుకు అవుతుందో తెలియదు, వాళ్ళు ఎందుకు లేట్ చేస్తారో తెలియదు. ఎంఆర్ఓ గారు కూడా సర్వే చేసిండ్రు. ఎంఆర్ఓ గారు కూడా సరే ఇది మీరే అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మళ్ళీ రిపోర్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాం, సిపి గారికి రిపోర్ట్ చేసినాం, నిత్యదారి గారికి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాం, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసినాం, అన్ని ఇచ్చినాం. అయినా ఇది ఇస్తూనే ఆపుతున్నారు. ఇది మీకు న్యాయమా? ఈ 10,000 కార్మికుల ఇది జాగా, 10,000 కార్మికుల కుటుంబాల జాగా ఇది నీడ. మా పిల్లలకు చదువుకొని దీనిపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారా? భవిష్యత్ కార్యక్రమం కావాలి మాకు, మా పిల్లలకు, మా మనమళ్ళకు, మా మనమరాళ్లకు, మా పిల్లలకు కూడా. ఇంకేం చేస్తాం ఇక వాళ్ళు ఇవ్వక. నా పేరు యనుమల శ్రీనివాస్, అజంజాయ్ మిల్లు యూనియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ సమావేశం ఏంటిదంటే డిసెంబర్ 16వ తారీఖున ఈ ఆఫీసును కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ యాజమాన్యం కూల్చడం జరిగింది. యూనియన్కు కానీ కార్మికులకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా
దీన్ని కూల్చడం జరిగింది. అప్పటి నుండి ఆ రోజు కార్మికులమందరం నిర్ణయం చేసుకున్నాం, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి సమావేశం పెట్టుకోవాలనేది అనుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు సమావేశం జరుగుతుంది. అప్పుడు కూలగొట్టినప్పుడు వెంటనే మేము మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్, ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్, ఏసీపీ, సిపి, హైదరాబాదులో సెక్రటేరియట్ పోయి మినిస్టర్, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి వరకు కూడా మేము దీని మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంతవరకు చర్య తీసుకోలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఆఫీస్ కూలగొట్టిన దానికి బాధ్యులైన అందరి మీద చట్టరీత్యా చర్య తీసుకొని వెంటనే అరెస్టు చేయాలి. ఒకవేళ చర్య తీసుకొని పక్షంలో మేము మొన్న చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం ప్రజల దృష్టికి తేవాలని చేయడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు కనుక చర్య తీసుకొని పక్షంలో కాసంపుల్లయ్య యాజమాన్యము ఇంటి ముట్టడికి కూడా మా కార్మికులు పోవాలనేది కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. కాసంపుల్లకి సరైన పత్రాలు ఉన్నందునే ఆయన కూలగొట్టిను భవన నిర్మాణానికి చేపట్టారని ఆరోపిస్తుంది. మీరేమంటారు? సరైన పత్రాలు లేవు, అవన్నీ దొంగ డాక్యుమెంట్లు. దానికి సంబంధించిన మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ సంబంధించి కూడా హైకోర్టులో మేము సబ్మిట్ చేయబోతున్నాం. కోర్టులో ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా మేము దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. రికార్డ్స్ కూడా ఇచ్చినాం. ఎందుకంటే 57లో రాధాకిషన్ ఫౌండేషన్ వేసిండు దీనికి. 59లో మేనేజర్ పర్మిషన్ తీసుకొని కట్టిండ్రు. కాబట్టి మున్సిపాలిటీ ఆఫీసుల నుండి కూడా మేము అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాం. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది కూడా తేలిపోయింది. ఇవి మభ్య పెడుతున్నారు అనేది మేము అనుకుంటున్నాము. మేము ఇంకోటి కూడా కొండా దంపతుల్ని కూడా మేము అనుమానిస్తున్నాము. ఎందుకంటే కొండా దంపతులు ఇప్పటి వరకు ఆయన మీద చర్య తీసుకోవడానికి ముందుకు రాలేదు అని అంటే వీళ్ళు వెనుక నుండి సపోర్ట్ చేస్తున్నారో ఏమనేది మాకు అనుమానం వస్తుంది. అది వాళ్ళు బహిరంగంగా వచ్చి ఓం నమః శివాయని పిలిపించి కార్మికుల సమక్షంలో ఆఫీసును మాకు అప్పచెప్పాలనేది కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళు చేయని పక్షంలో ఈ ఆందోళన పెద్ద ఎత్తున అన్ని పక్షాలు, వరంగల్లో ఉన్న అన్ని పక్షాలను, ప్రజా సంఘాలను, వామపక్షాలను, ఇతర వాళ్ళను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున దీన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు, ఈ ఆఫీసు విషయంలో వాళ్ళు ఇది కట్టించేంతవరకు, చేసిన వాగ్దానం ప్రకారం కట్టించేంతవరకు కూడా మేము మా కార్మిక వర్గం పెట్టదని చెప్తున్నాం. ఇంకో అంశం కూడా ఉంది ఇంట్లో, అది కూడా మీ దృష్టిలో చెప్పాలి. మెయిన్ సమస్య 318 మందికి ప్రతి కార్మికునికి 200 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలనేది సుప్రీంకోర్టు 2021లో తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మారినా దాన్ని అమలు చేయడం లేదు. గత ప్రభుత్వము అన్యాయం చేసింది. మా ప్రభుత్వం